ఎక్కడి మధ్యప్రదేశ్, ఎక్కడి మంగళగిరి. పొట్ట చేత్తో పట్టుకుని కుల్దీప్ అనే యువకుడు హైవే ప్రక్కనే నిలబడ్డాడు. వీక్షిద్దాం నేటి దృశ్యం. ఓవైపు స్వర్ణ భారత్, మరోవైపు స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరిట పాలక వర్గాలు ప్రకటనలు గుప్పిస్తున్న నేటి రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం జాతీయ స్థాయిలో కరువవుతున్నాయి అనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఓ పట్టాన లభ్యం కావడం లేదు. ప్రైవేటు రంగం సంతోషంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనపడడం లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందేమో అనిపిస్తోంది. నిత్యం రహదారుల వెంట ఉత్తర భారతంకు చెందిన కుటుంబాలు, వ్యక్తులు వివిధ రకాల వస్తువులు, దుప్పట్లు, రగ్గులు విక్రయిస్తూ దర్శనమిస్తుంటారు. ఈ యువకుణ్ణి చూడండి. చినకాకాని వద్ద హైవే ప్రక్కనే నిలబడి బొమ్మ ట్రక్కులు, కార్లు విక్రయించే పనిలో ఉన్నాడు. మధ్యప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్కొచ్చి ఇలా నిలువుగాళ్ల మీద నిలబడి ఈ చిరు వ్యాపారం కొనసాగిస్తున్నాడు. దేశంలోని వివిధ సిటీల్లో, పట్టణాల్లో విక్రయిస్తూ సంచార వ్యాపారిగా కొనసాగుతున్నాడు. హిందీలో, వచ్చి రాని తెలుగులో తన వివరాలను సిటీ న్యూస్కు అందించాడు. 2 साल से करता हूँ और हुआ भैया, शादी नहीं हुआ। और क्या आपका माल है भैया? ये क्या पड़ता है? ये भैया तेलुगु में बोले थे 400 है और ये इसमें बोले थे 600 है और ये रोंडिया भी है भैया 250 है। वो स्ट्रॉन्ग माल है भैया, पंजाब का माल है, नहीं तो फुल स्ट्रॉन्ग है, अपना वेट फुल है, कोई भी ले बंदा। हमारा प्रॉफिट होता है भैया 1 पीस पे 90, 100 इतना होता है, ज़्यादा नहीं।